భద్రాచలం దగ్గర గోదావరి ఉగ్ర రూపం దాల్చింది. వరద ప్రవాహం అంతకంతకు పెరుగుతూ డేంజర్ లెవెల్స్ మోగిస్తోంది. ఇప్పటికే భద్రాచలంలో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం 51 అడుగులకు చేరింది గోదావరి నీటి మట్టం. మరో 2 అడుగుల నీటి మట్టం పెరిగితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. భద్రాచలంలో వరద గోదావరి ఉగ్ర రూపం, ప్రమాద హెచ్చరికల జారీతో జనం గుండెల్లో గుబులు మొదలైంది. మళ్లీ 2022 రిపీట్ అవుతుందా? ముప్పు తప్పదా అన్న ఆందోళన వారిని వెంటాడుతోంది. భయాందోళనలు ఎలా ఉన్నా ఎలాంటి ఉపద్రవాన్నైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామంటోంది అధికార యంత్రాంగం. భారీ వర్షాలు, అంతకుమించిన వరదతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎగువ నుంచి వస్తున్న వరదతో భద్రాచలం దగ్గర క్రమంగా నీటి మట్టం పెరుగుతోంది. నీటి మట్టం 48 అడుగులు దాటడంతో రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. దిగువకి లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నా ప్రవాహం మాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతానికి పరిస్థితి అంతా అదుపులోనే ఉన్నా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ఈ ప్రాంత ప్రజల గుండెల్లో అలజడి మొదలైంది. ఓవైపు తాలిపేరు ఉగ్రరూపం, మరోవైపు శబరి ఎదురుపోటుకి తోడు పోలవరం ప్రాజెక్టు దగ్గర కాఫర్ డ్యాం నిర్మాణంతో భద్రాచలానికి వరద కష్టాలు తప్పవన్న టెన్షన్ మొదలైంది. 1976 నుంచి ఇప్పటిదాకా 21 సార్లు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. వరద ప్రవాహం 1986లో 75.2 అడుగులు, 2022లో 71.3 అడుగులకు చేరింది. 2 ఏళ్ల క్రితం 71 అడుగులకు చేరుకున్న గోదావరి నీటి మట్టంతో భద్రాచలం 3 వైపుల నుంచి జలదిగ్బంధంలో చిక్కుకుంది. యుద్ధ ప్రాతిపదికన 3000 కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించారు. కరకట్టి ఏ ప్రాంతంలో ఏ పక్క కోతకు గురవుతుందోనని 4 రోజుల పాటు ఇటు అధికార యంత్రాంగం, అటు స్థానిక ప్రజలు నిద్రలేని రాత్రులు గడిపారు. మరోవైపు 9 మండలాల్లోని 120 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. 25,000 మంది నిరాశ్రయులయ్యారు. ఇప్పుడు కూడా అదే భయం భద్రాచలంతో పాటు దిగువనున్న గ్రామాల ప్రజల్ని వెంటాడుతోంది. ఆ స్థాయిలో వచ్చినటువంటి వరదకి దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి 8-9 మండలాల్లో దాదాపుగా 120 గ్రామాలు ముంపు గురయ్యాయి. దాదాపుగా 25,000 మంది నిరాశ్రయులయ్యారు. ఎందుకంటే ఇది అకస్మాత్తుగా వచ్చినటువంటి వరద. ఈ స్థాయిలో వరద ఎప్పుడు కూడా చూడలేదు. అయితే గత సంవత్సరం కొంచెం తగ్గింది, కానీ ఈ సంవత్సరం కూడా ఇప్పుడు ప్రస్తుతానికైతే జూలై నెలలోనే ఎక్కువగా మనకి వరదలు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి గతంలో పోలవరం బ్యాక్ వాటర్తో ఇటు శబరి బ్యాక్ వాటర్తో ఎక్కువగా ఎగపోటుకు గురై ఒక్కసారిగా కూడా వరద వచ్చి పడింది. ఎవరు కూడా ఊహించలేదు. కాబట్టి ఎక్కువగా ఆస్తి నష్టం, ఇటు పంట నష్టం కూడా జరిగింది. కాబట్టి ఈసారి జిల్లాకు చెందినటువంటి మంత్రులు, అధికారులు కూడా ముందస్తు చర్యలు తీసుకున్నారు. మరోవైపు ముందస్తు చర్యలతో అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లో వరద ముంపుతో ప్రజలకు ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలన్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని పకడ్బందీగా ముందుకు వెళ్తామన్నారు మంత్రి పొంగులేటి. ఇక్కడ గౌరవ కలెక్టర్ గారు, ఎస్పీ గారు, మిగతా ఉన్నతాధికారులు అందరూ కూడా గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఏ చిన్న ఇన్సిడెంట్ కూడా జరగకుండా ఉండే విధంగా ప్రజలకి నిత్యావసర వస్తువులు ఇతరత్ర ఏ బ్లాక్ మార్కెట్ లేకుండా ప్రజలకి ఏ రకమైన అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా ఈ ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టింది. ప్రజలు ఈ గోదావరి పరివాహక ప్రాంతంలో ఉండే ప్రజలు ఎవ్వరూ కూడా అధైర్యపడొద్దని, ఈ ప్రభుత్వం ఎన్ని ఒడిదొడుగులు వచ్చినా మీకు అండగా ఉంటుందని కూడా ఇక్కడ నుంచి తెలియజేస్తున్నారు. రెండో ప్రమాద హెచ్చరికతోనే ఛత్తీస్గఢ్, ఏపీ, ఒడిశా వెళ్లే జాతీయ రహదారిపై వరదలతో రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే చర్లదుమ్ముగూడ, తిప్పాపురం, తీగడ గ్రామాల మధ్య వాగు ఉధృతి పెరగడంతో ఏ ఊళ్ళో జనం ఆ ఊరికి పరిమితమైన పరిస్థితి. మరో 2 అడుగుల నీటి మట్టం పెరిగితే సున్నబట్టి, కాశీనగరం, బైరాగులపాడు గ్రామాలకు ఇబ్బందులు తప్పవు. ఇప్పటికే గ్రామాలు ఖాళీ చేయాల్సి ఉంటుందని ప్రజలకు సంకేతాలిచ్చారు అధికారులు. తెలంగాణ భూభాగం వైపు కరకట్ట నిర్మాణం కొంతవరకు పూర్తి కావడం, స్లూయిజ్లు ఎక్కువ ఉన్న చోట మోటార్ల సాయంతో వరదను పంపింగ్ చేస్తుండటంతో భద్రాచలానికి ముంపువాత తప్పిందనే చెప్పాలి. లేదంటే కొన్ని కాలనీలతో పాటు రామాలయ పరిసరాలను ఈ పాటికే వరద చుట్టేసేది. గత అనుభవాలు ప్రజల్ని వెంటాడుతున్నా అధికార యంత్రాంగం మాత్రం అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది.